ఇంకేంటి విశేషాలు? విశేషాలు కాదు, వింతలు జరుగుతున్నాయి. ఏంటి, ఇంత జరిగిందా? కనీసం నాకు మాటైనా చెప్పలేదు. సారీ వికాస్, ఈ నిశ్చితార్థం సరస్వతి గారికి అలా జరగడం అంతా గందరగోళంగా ఉంది. అందుకే నీకు ఫోన్ చేయలేదు. పోనీలే, ఇప్పటికైనా గోపిక లెటర్ రాసింది నువ్వు కాదని తెలిసిందిగా. అవును, నువ్వే రాసావనుకుని నాకు కంప్లైంట్ చేయడానికి ఫోన్ చేసిన గోపి ఇప్పుడు నువ్వు కాదు అని తెలిసాక నాకు చెప్పాలని అనిపించలేదంట? చెప్తానన్నాడు, నేనే వద్దన్నాను. నేను ఆల్రెడీ చెప్పేశానన్నాను. థ్యాంక్స్ తారా, మంచి పని చేసావు. లేదంటే మళ్ళీ నాకు కాల్ చేసి నా తల తినేసేవాడు. సారీ అంటే నా ఉద్దేశం. నువ్వే ఉద్దేశంతో అన్నా నేను మంచిగానే తీసుకుంటాను వికాస్. థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. నువ్వు అర్థం చేసుకున్న దాంతో పోలిస్తే. స్టాప్ మళ్ళీ ఆ రికార్డ్ స్టార్ట్ చేయొద్దు. ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నావు, ఆశ్రయం ఇచ్చావు, బ్లా బ్లా బ్లా, ఇదేగా నువ్వు చెప్పేది? అన్ని నిజాలేగా. నిజాలే అయినా మళ్ళీ వినాలంటే విసుగు వస్తుంది. అది సరే గాని, గోపికి మీ కథ చెప్పినప్పుడు నిన్ను హగ్ చేసుకున్నాడన్నావు కదా, ఇంకేమైనా రియాక్ట్ అయ్యాడా? మా కథలో కాంతారాగా నన్నే ఊహించుకున్నాను అన్నాడు. అది చెప్పావు, ఆ తర్వాత? ఇక్కడుండాలంటే భయం వేస్తుందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఓ పని చేతారా, డోంట్ లూజ్ ద హోప్. ట్రై టిల్ యూ గెట్ ద సక్సెస్. గోపికి గతం గుర్తొచ్చే వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు. వచ్చిన ఏ చిన్న ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఓకేనా? ఓకే. అవును, వసుధ సంగతి ఏంటి? తను చాలా డేంజరస్ అన్నావు కదా. అవును వికాస్, మా వదిన మారినట్టు నటిస్తుందో అర్థం కావడం లేదు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను మారే ఛాన్సే లేదు. ఎందుకైనా మంచిది, తనని ఒక కంట కనిపెడుతూ ఉండు. అలాగే. ఒక్క నిమిషం వికాస్, సృజన కాల్ చేస్తున్నట్టుంది. ఒక్క నిమిషం. ఓకే. కట్ అయిందిలే. హాయ్ తారా, థ్యాంక్స్ అటోన్. గోపికి ఆ బుక్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. బుక్స్ ని సలహా ఇచ్చింది నువ్వే, ఆ బుక్స్ గోపికి అర్థమయ్యేలా చెప్పింది నువ్వే. గోపి నీ దగ్గర నుంచి వచ్చాక చాలా యాక్టివ్గా ఉన్నాడు. తను లవ్ని ఫీల్ అవుతున్నానని, మొదటిసారి ప్రేమంటే ఏంటో తెలిసింది అన్నాడు. ఈ క్రెడిట్ అంతా నీకే. నాకింకొక హెల్ప్ కావాలి. యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వు కాదనవని నాకు తెలుసు, అందుకే అడిగేస్తున్నాను. ప్రేమ పుట్టాలన్నా, పుట్టిన ప్రేమ పెరగాలన్నా మనం ప్రశాంతమైన ప్లేస్లో ఉంటేనే అది జరుగుతుందని నాకు అనిపిస్తుంది. గోపిని నేనే తీసుకుని ఏదైనా పార్కుకి వెళ్దామా అనుకున్నాను, కానీ గోపి నీకే బాగా రెస్పాండ్ అవుతున్నాడు. ప్లీజ్ గోపిని ఏదైనా పార్కుకి తీసుకెళ్ళి తనలో ప్రేమని పెంచు. వెయిటింగ్ టు ఫీల్ ద థ్రిల్ అగైన్. బాయ్. ఇది వికాస్ తను చెప్పింది. దట్స్ కూల్ తారా, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. గోపిని పార్క్కి తీసుకెళ్ళు. బట్ మైండ్ వన్ థింగ్, గోపిలో పుట్టించాల్సింది సృజన మీద ప్రేమ కాదు, నీ మీద ప్రేమ. ఆల్ ద బెస్ట్. ఏంటి గోపి అలా చూస్తున్నావు? ఏంటోనండి, మొక్కల్ని చెట్లని చూస్తూ ఉంటే వాటి మధ్య పుట్టినట్లు, వాటితో కలిసి పెరిగినట్లు, వాటితోనే చాలా ఏళ్ళు బ్రతికినట్టు అనిపిస్తోందండి. నాకు గతం గుర్తులేదు, కానీ ఎందుకో నా గతంలో నేను ఇలాంటి చెట్ల మధ్య
స్వచ్ఛమైన గాలి మధ్య కల్మషం లేని ప్రేమని ఆస్వాదిస్తూ పెరిగాను అనిపిస్తుందండి. అనిపించడం కాదు గోపి, అదే నిజం. ఆ నిజాన్ని నీకు గుర్తు చేయాలని నా తాపత్రయం. ఏమైనా అన్నారా అండి? ఆహా, ఏంటోనండి, మీరు ఆ కథ చెప్పినప్పటి నుంచి మీ పక్కనుంటే బాగుంటుంది. మీరు మాట్లాడకపోయినా మాట్లాడుతున్నట్లు, నవ్విస్తున్నట్టు, కవ్విస్తున్నట్లు, ప్రేమిస్తున్నట్లు. అమ్మో, నవ్విస్తున్నట్లు వరకే అండి. కవ్విస్తున్నట్లు, ప్రేమిస్తున్నట్లు అవేం లేవండి. ఏ ఎందుకలా? ఎందుకంటారేంటండి? మీరు పెళ్ళైన వాళ్ళు, మీ గురించి అలా ఆలోచించడం తప్పండి. మరి ఎవరి గురించి ఆలోచిస్తావు? ఎవరి గురించి ఆలోచించనండి. మరి నువ్వు ఇక్కడికి వచ్చింది దేనికి? సృజన గారు పంపించారండి, అందుకే వచ్చాను. సృజన ఎందుకు పంపించింది? ఆవిడ గారి మీద లవ్ ఫీలింగ్ తెచ్చుకోమని పంపించారండి. మరి అది చేయాలిగా. తప్పదంటారా? తప్పదు. సరే చెప్పండి, ఏం చేయమంటారు? అక్కడ ఎదురుగా ఉన్న జంటని చూస్తే నీకేమనిపిస్తుంది? పాపం, ఎండను తట్టుకోలేక ఆ చిన్న మొక్కల నీడలోనే ఇద్దరూ సర్దు కూర్చున్నారండి. నీ మొహం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకోవాలంటే కళ్ళతో మాట్లాడుకుంటే చాలు కదండి. అంత దగ్గరగా అతుక్కోవడం ఏంటి? నీకు ఆన్సర్ కావాలా? చెప్పింది చేస్తావా? మీరేం చెప్తే అదేనండి. అయితే ఆ అబ్బాయి ప్లేస్ లో నిన్ను నువ్వు ఊహించుకో. ఆ అమ్మాయి ప్లేస్ లో మీరు కనిపిస్తున్నారండి. అడవిలోన ఆడపిల్లరా, ఒక్క సూపులోనే దిల్లు దోచెరా, పట్టపగలు చందమావరా, కళ్ళ ముందే ఉన్న చూడకుంటిరా, ముద్దు ముద్దు మాటలతో మంటలే రేపే, సురుకైన సూపులతో ఉతికి ఆరబెట్టే, బంగారం వంటి పిల్లనే చూసి కాళ్ళు నేల కానకుండెరా. నిన్నిలా చూస్తూ ఉంటే ప్రపంచం కనిపించడం లేదు తెలుసా? ఏ అంత లావుగా ఉన్నానా? మరదే, ప్రేమించమంటావు, ప్రేమిస్తుంటే ఇలా అంటావు. అమ్మో, ఈ జంట వద్దండి, ఇక్కడ ప్రేమ పుట్టట్లా. సరే పద. గోపి, అటు చూడు. ఏమైంది గోపి? పాపం అండి, ఆ అబ్బాయికి రాత్రంతా నిద్ర లేదనుకుంటా. ఆ అమ్మాయి ఒడిని తలగా పెట్టుకుని నిద్రపోతుంటే ఆ అబ్బాయి నిద్రకి ఎండ అడ్డు రాకూడదని ఆ అమ్మాయి తలని అడ్డంగా పెట్టిందండి. నీకు అది చూసి ఇలా అనిపించిందా? పాపం కదండి. నీ మొహం. వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. అవ్వా, ముద్దా?
అవన్నీ పెళ్లి తర్వాత కదండి. అర్థమైందండి. ఆ అబ్బాయిలో నేను ఆ అమ్మాయి మీరే కనిపిస్తున్నారండి. వద్దు వద్దు, ఇప్పుడు ఇది వద్దు. ఏమైంది? వద్దు వద్దు, ఇప్పుడే ఇవన్నీ చేసేస్తే పెళ్లి తర్వాత ఇంకేం చేస్తాం? హ్మ్. నీకు అలా అనిపించిందా? అలాగే అనిపించిందండి. నీది మంచి మనసు గోపి. నీ మనసుకి ఏదైనా మంచే అనిపిస్తుంది. అయ్యో, ఏమైంది గోపి? సృజన గారు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారండి? ఆవిడ్ని ప్రేమించమని. ఆ అమ్మాయిలు సృజన గారిని ఊహించుకోమని పంపించారు. కానీ నేనేమో మిమ్మల్ని ఊహించుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయం ఆవిడికి తెలిస్తే? ఓకే ఓకే, కూల్ కూల్ కూల్, కంగారు పడుకు. పడకుండా ఎలా ఉంటానండి? మీరు ఏ ముహూర్తాన ఆ పుస్తకం చదివి చెప్పారో గాని అప్పటి నుంచి నా కంటి ముందు మీరే, నా కలలోనూ మీరే. సృజన గారిని ఎంత ఊహించుకుందాం అనుకున్నా కనీసం ఊహల్లో కూడా రావటం లేదు. నీ మనసంతా నేనే నిండి ఉంటే నీ కంటికి మరొకరు ఎలా కనిపిస్తారు గోపి? కలలోకి ఎలా వస్తారు? మళ్ళీ ఏమైనా అన్నారా? ఆహాహా, లేదే. మీరేమి అనరు, కానీ నాకు అన్నీ అన్నట్టే అనిపిస్తుంది. సృజన గారు అంతా చెప్పారా? కానీ అనిపించదు. ఈ విషయం ఆవిడికి తెలిసిందంటే? గోపి, ముందు నువ్వు కంగారు పడటం ఆపు. ఇప్పటి వరకు నీకు ఎవరి మీద ఫీలింగ్స్ లేవు. అలాంటిది ఇప్పుడు నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అంటున్నావు. అంటే నీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే నీలో ప్రేమ పుట్టింది. సో ముందు నువ్వు ఈ ప్రేమని కొంతకాలం ఫీల్ అవ్వు. ఆ తర్వాత నీకు నచ్చిన వాళ్ళ మీదికి షిఫ్ట్ చేయొచ్చు. అంతే అంటారా? అంతే. అమ్మో, అలా ఎలా ఫీల్ అవ్వమంటారండి? ఏమైంది? మీరు పెళ్ళైన వాళ్ళు, మిమ్మల్ని అలా అనుకోకూడదు. అనుకోవచ్చు, అది నిజమైతే. కానీ ఇది నిజం కాదు కదా. నీకు నా మీద నమ్మకం లేదా? కొంచెం ఉంది. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు ప్రేమించావని నేను వికాస్ వదిలేసి నీ కోసం వచ్చేస్తానా? ఆహా, అలా రారనుకోండి కదా. అందుకే ముందు నా మీద ప్రేమని ఫీల్ అవ్వు. ఆ తర్వాత దానిని సృజన మీదకి షిఫ్ట్ చేద్దాం. తప్పదా? తప్పదు. సరే, మీకే లేని ఇబ్బంది నాకెందుకు, అలాగే చేస్తా. నాకు ఒక అనుమానం. ఏంటి? ఇప్పటికి మీ మీద ప్రేమ పుట్టిందని ఆ తర్వాత సృజన గారి మీదకి అదేదో అన్నారే, ఇంగ్లీష్ పదం ఏంటండి అది? షిఫ్ట్. షిఫ్ట్ షిఫ్ట్ అవుతుందని సృజన గారికి చెప్పొచ్చా? ఇప్పుడు చెప్పొద్దు. టైం చూసి నేను చెప్తా. సరేనండి, నేను వెళ్తాను.
హాయ్ అండి. ఆంటీ అనడం మారవా? అవ్వటం లేదండి. అదిగో మళ్ళీ అండి. సృజనాన్ని పిలవచ్చు కదా. ధైర్యం చాలట్లేదండి. అప్పుడు గతం గుర్తు తెచ్చుకోవచ్చు కదా. అసలు ఈ బాధలే ఉండవు. ప్రయత్నిస్తున్నానండి, ఫలించట్లేదు. సరే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మీరు చెప్పారని తారగారు పార్కుకి తీసుకెళ్లారండి. ప్రేమ జంటను చూపించి ఆ అబ్బాయిలో నన్ను, అమ్మాయిలో మిమ్మల్ని ఊహించుకోమన్నారండి. ఊహించుకున్నావా? ఊహించుకున్నానండి. ఆ అమ్మాయిలో నేను కనిపించానా? మీరు కాదండి, తారా. తారా అంటే అది తారా కాదండి. మరి తారా అన్నావు? తారా కాదండి, తామర. ఆ పార్క్ నీళ్ళంతా తామర పూలేనండి. ఎంత బాగున్నాయో. తామర పువ్వులా? తామర పువ్వులు పార్కులో ఎందుకున్నాయి? అవి పాండ్లో కదా, ఐ మీన్ నీటి కుంటలో కదా ఉంటాయి. అంటే ఆ పార్కులో చిన్న చిన్న నీటి కుంటలు కొన్ని ఉన్నాయండి. ఆ నీళ్ళల్లో తామర పూలు ఉన్నాయండి. ఓ సరే, ఇది చెప్పు. ఆ అమ్మాయిలో నేను కనిపించానా లేదా? అయ్యో, మొత్తం మీరే కనిపించారండి. కన్ను మూస్తే మీరే, కళ్ళు తెరిస్తే మీరే, ఎట్టు చూసినా మీరే, ఏ అమ్మాయిలో చూసినా మీరే. నిజమా? నిజంగా నిజమండి. ఓహ్, దట్స్ సో కూల్. అంటే నీకు నా మీద ప్రేమ స్టార్ట్ అయిందన్నమాట. అలాగని కాదండి, చూస్తే కనిపిస్తున్నారు, కళ్ళ ముందే ఉన్నారు, కానీ మనసులోకి వెళ్ళట్లేదండి. అయ్యో పిచ్చి గోపి, మనసులో ఉంటేనే కదా కళ్ళ ముందు కనిపించేది. అయ్యో, ఇలా ఇరుక్కున్నానా? కీప్ ట్రయింగ్. లవ్ ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేయి. హలో, నీకే చెప్పేది. ఏంటండి? ప్రేమని అనుభూతి చెందు అంటున్నా. అలాగే. ఏ అనుభూతి చెందడం ఏంటో. ఈవిడేమో ఈవిని ఊహించుకోమంటుంది, నాకేమో తారాగారు కనిపిస్తున్నారు, ఆవిడకేమో పెళ్ళైపోయింది. సభాష్ తమ్ముడు, మొత్తానికి సాధించావు. ఏం సాధించానక్క? సృజనని ప్రేమిస్తున్నావుగా. నువ్వు ఆగక్క. అసలే నా బాధలో నేనుంటే నువ్వు ఒకదానివి. బాధలోనా? నీకేం బాధలు? నిజం చెప్పలేక అబద్ధం చెప్పడానికి పడే బాధలక్క. అబద్ధమా? ఏం అబద్ధం? నిజం చెప్తా, ఎవరితో చెప్పకు. చెప్పను, చెప్పు. ఒట్టు. నా మీద ఒట్టు. నీ మీద కాదు, నా మీద వెయ్యి. నీకు నీ మీద కంటే నా మీదే ప్రేమ ఎక్కువ. నీ బొందరా, నీ బొంద. సరే, నీ మీద ఒట్టు చెప్పు. నాకు నీకు సృజన గారి మీద మీద ప్రేమ రావట్లేదక్క. ప్రేమ రాకపోవడం ఏంటి? ఇందాక ఆవిడ దగ్గర వస్తుందని చెప్పావుగా. అబద్ధం చెప్పానక్క. అబద్ధం చెప్పావా? ఇంకోటి ఉందక్క, నాకు సృజన గారి మీద ప్రేమ రావట్లేదు, కానీ తారా గారి మీద ప్రేమ వస్తుంది. ఎవరిని చూసినా తారాగానే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా తారానే కనిపిస్తుంది. నా మనసంతా తారే నిండిపోయిందక్క.
అక్క అక్క అక్క